అదిగో చూడు. ఈ బాబు ఎవరభి? నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి నాన్న. ఏం చేస్తుంటాడు? చదువుకుంటున్నాడు. 2 రోజులు మన ఇంట్లోనే ఉంటాడు. ఎంత ఈజీగా అబద్ధాలు చెప్తున్నాడు. అభి బాబా అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అనుకుంటా అండి. అబ్బాయి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడా అభి? అదేం లేదక్కా, జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో చూడాలని వచ్చాడు. అబద్ధాలు చెప్పడంలో వసు కూడా ఆరితేరిపోయింది. భర్త ఎక్స్పర్ట్, భార్య ఎక్స్ట్రా సపోర్టు. టిఫిన్ ఏం తింటావు తేజ? ఏదైనా పర్వాలేదు వదినా. మొహమాట పడక తేజ, ఇది నీ ఇల్లే అనుకో, మేమంతా నీ వాళ్లే అనుకో. నిజంగా ఈ ఇల్లు మా ఇల్లు అయితే చాలా బాగుండేదన్నా. అన్నా అన్నా వదినా, కిడ్నాప్ అయిన వాళ్ళు ఇలా కూడా మాట్లాడతారా ఆంటీ? వాడు మాట్లాడటం లేదే, అభి వసూలు వాడితో అలా మాట్లాడిస్తున్నారు. ఏం బాబు, మీ ఇంట్లో ఇలా ఉండదా? ఉంటే నేనెలా ఎందుకుంటానండి? ఇంకేంటి బాబు, చక్కగా ఉండు. నా గురించి మీకు తెలియదండి. నిన్ను మా అభి ఇంటికి తీసుకొచ్చాడంటే నువ్వెంతో మంచివాడివయ్యుంటావు. నేను మంచివాణ్ణి కాదమ్మా. నన్ను మంచివాడిగా మార్చడానికే ఈ అన్నయ్య నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. కిడ్నాప్ అయిన వాడు ప్రవచనాలు చెప్తున్నాడేంటంటే, కొంప తీసి నేను కొట్టిన దెబ్బకి వాడు నిజంగానే గత మర్చిపోయాడా? నీకింకా అర్థం కావట్లేదే, అభి వసూలు వాడిని మార్చేశారు. ఏంటి, రాత్రికి రాత్రి వాడి మైండ్ సెట్ ని మార్చేశారా? వాళ్ళు తలుచుకుంటే ఎలాంటి పర్సన్ అయినా క్షణాల్లో మార్చేస్తారే. నన్ను మార్చలేరు. నిన్ను మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదులే. జరిగిందంతా మర్చిపో తేజ, ఇక నుంచి న్యూ లైఫ్ స్టార్ట్ చేయి. చూడన్నయ్య, నేను ఇక్కడి నుంచి వెళ్ళాక నేను కంప్లీట్గా చేంజ్ అవుతాను. కానీ ఫస్ట్ మా డాడీ మారాలి. ఏంటి సార్, మ్యాటర్ ఎవరికి చెప్పొద్దని మీడియాకి లీక్ చేశారు? ఇప్పటికే ఆలస్యమైంది పిఏ. ఇంకా లేట్ చేస్తే నా బాబు నాకు దక్కడు. ఆస్తి రాకపోయినా పర్వాలేదు, కానీ బాబు సేఫ్ గా ఉండాలి. మరి అభిరామ్ని పిలిచి కేసు విత్డ్రా చేసుకొని కాంప్రమైజ్ అవ్వచ్చు కదా సార్? నా కొడుకు బయటికి రావాలని చెప్పాను, కానీ ఆ అభిరామ్ అన్నయ్య తమ్ముడిని బయటికి రావాలని చెప్పానా? వాళ్ళు బయటకు వస్తేనే కదా సార్ అభిరామ్ బాబుని బయటకు వదిలేది. అందుకే మీడియాకి ఈ న్యూస్ వదిలాను. ఈ పాటికి అభిరామ్ న్యూస్ చూసే ఉంటాడు. గజగజ వణికిపోయి బాబుని తీసుకొచ్చి అప్పగించి వెళతాడు. లేదంటే వాడే బాబుని కిడ్నాప్ చేశాడని ఇంకో న్యూస్ వదులుతాను. అప్పుడు పోలీసులు వాడింటికి వెళ్తారు. ఆ ఇంట్లో బాబు లేడు కదా సార్, తనకేం తెలియదని అభి బుకాయిస్తే? ఎమ్మెల్యే గారు, ఏంటమ్మా మీరు ప్రోగ్రామ్స్ మధ్యలో వచ్చే యాడ్స్ లాగా పదే పదే వస్తున్నారు? అసలే మా ఎమ్మెల్యే గారు టెన్షన్ లో ఉన్నారు. అయ్యో అంకుల్, మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు. మీ బాబు సేఫ్ గా ఉన్నాడు. అవును ఎమ్మెల్యే గారు, మీ అబ్బాయిని మా అభినే కిడ్నాప్ చేశాడు. ఈ విషయం నిన్ననే మీరు నాకెందుకు చెప్పలేదు? అంటే మీరు కూడా మీ అబ్బాయి కిడ్నాప్ అయినట్టు మాతో చెప్పలేదు కదా సార్. సరే, ఇంతకీ బాబు ఎక్కడ ఉన్నాడు? మా ఇంట్లోనే ఉన్నాడు అంకుల్. నిన్న రాత్రి మేము ఇల్లంతా వెతికాం కదమ్మా, బాబు ఎక్కడ కనిపించలేదే. అంటే రాత్రి మా ఇంటికి వచ్చిన దొంగలు మీరా? దొంగలు అనుకుని మమ్మల్ని కొట్టింది కూడా మీరే కదా? సారీ అంకుల్, మీరని తెలియక కొట్టాం. సర్లే గాని, మీ ఇంట్లో బాబుని ఎక్కడ దాచాడు? స్టోర్ రూమ్ లో చాప దిండు దుప్పటి ఇచ్చి పడుకోబెట్టారు కదా, పక్కన వాటర్ బాటిల్ కూడా పెట్టారు, అది చూడలేదా? ఓహో,
చెప్పాను కదా సార్, అది మన బాబే అని. విన్నారా? కిడ్నాప్ అయిన వాడికి అన్ని సౌకర్యాలు ఎందుకు చేస్తారు అన్నారు. అంటే మా అభి వసూలు మంచోళ్ళు కదా, అందుకే బాబుని చాలా చక్కగా చూసుకుంటున్నారు. థ్యాంక్స్. మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా అంకుల్, మరి మా ఆయన్ని బావగారిని జైలు నుంచి బయటికి తీసుకొస్తారా? మీ బాబుని కిడ్నాప్ చేసింది ఎవరో మీతో చెప్పమని అఖిల్ భాస్కర్లే మాతో చెప్పారు సార్. మిమ్మల్నే నమ్ముకున్నాను సార్. మ్మ్. ప్లీజ్ అంకుల్, ఎలాగైనా వాళ్ళని బయటికి తీసుకురండి ప్లీజ్. భలేదానివమ్మా, మీరు ఇంతగా బతిమలాడాలా? మీ పని మీరు చేసేశారు, ఇక నా పని నేను చేయాలిగా. సార్ సార్ ఆ, ఏంటి సార్ అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఆ, ఏం లేదు సుబ్బు, నువ్వు ఎప్పుడైనా టీవీలో కనిపించావా? చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను సార్, జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశం రాలేదు. డోంట్ వరీ, ఈరోజు మెయిన్ రోల్ చేద్దు గాని. ఇక్కడ సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా సార్? కాదు. పోనీ టీవీ సీరియల్ షూటింగ్ ఏమైనా జరుగుతుందా సార్? లేదు. షార్ట్ ఫిల్మా? మ్మ్హ్. మీడియా కవరేజ్. అంటే ఆల్ టీవీ ఛానల్స్ కెమెరాలు కాసేపట్లో మన బండి దగ్గరికి రాబోతున్నాయి. నాకు తెలుసు సార్, ఏదో ఒక రోజు మన బండి టీవీలో వస్తుందని. వసు మేడం అంత గొప్పగా రుచికరమైన టిఫిన్స్ చేస్తారు. టీవీ వాళ్ళు వచ్చేది టిఫిన్ కోసం కాదు. మరి నా కోసమా సార్? ఇన్నాళ్ళు రుచి పచ్చి లేని టిఫిన్లు అమ్మానని నన్ను ఏకి పారేయటానికి వస్తున్నారా? నువ్వు మరీ ఓవర్ ఎగ్జైట్ అయిపోకు. మీడియా వాళ్ళు వచ్చేది ఎమ్మెల్యే కోసం. తన కొడుకుని నేనే కిడ్నాప్ చేశానని మీడియా వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే హంగామా చేయబోతున్నాడు. ఎమ్మెల్యే కొడుకుని మీరు కిడ్నాప్ చేయటం ఏంటి సార్? ఆడెవరికే దొరకడు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా ఆ తాగుబోతే ఏదో పోలీసులే పట్టుకోలేకపోతున్నారు. నేను పట్టుకున్నాను, కిడ్నాప్ చేశాను. ఏమంటున్నారు సార్? నిజం చెప్పండి. నీ మీద ఒట్టు. ఆ? ఏంటి సార్ ఇలా షాక్ ఇచ్చారు? ఇప్పుడు ఎలా సార్? నేను పెర్ఫామ్ చేయమంది మీడియా ముందు, నా ముందు కాదు సుబ్బు. మీడియా ముందు నేనేం చేయాలి సార్? ఎలాగో ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్ చేస్తాడు, నువ్వు దానికి డబుల్ ఓవర్ యాక్షన్ చేయాలి. అంటే మీరే యాక్షన్ చేయరా సార్? నా యాక్టింగ్ సెటిల్డ్గా ఉంటుంది, నువ్వైతే కరెక్ట్గా ఉంటుంది. ఇన్నాళ్ళు ఒక మంచి రోల్ కోసం ఎదురు చూశాను, కానీ రోడ్లో తలపెట్టే రోల్ ఇచ్చారేంటి సార్? రోట్లో తల పెట్టాక రోకలి పోటుకి భయపడకూడదు సుబ్బు. ఆర్టిస్ట్ అన్నాక అన్ని రోల్స్ చేయాలి. సార్ ఇది ఎమ్మెల్యేతో వ్యవహారం, మీడియా వస్తుందంటున్నారు, పోలీసులు కూడా వస్తారేమో. తేడా వస్తే నా బ్రతుకు చర్లపల్లి చేయలేక. చిచి, నా బాబు అంట్లెందుకు అడుగుతాడు? అక్కడ అంట్లు కడిగేది బాబే సార్. ఆ? ఏంటి ఈ అంట్లు అడిగేవాడు ఎమ్మెల్యే గారి కొడుకా? నర్మయ్, నా కొడుకు అంట్లు కడుగుతున్నాడా? అంట్లు కడిగేవాడు నా కొడుకు కాదు. రెండు ఒకటే కదా సార్. రేయ్, నువ్వు నోర్మయ్. బాబు తేజ, తేజ, నువ్వు అంట్లు కడగడం ఏంట్రా? కోటీశ్వరుడివి, నీకు అంట్లు కడిగే కర్మేంట్రా? ఏంటి మీరు కోటీశ్వర్లా? ఎలక్షన్స్ అప్పుడు మీ ఆస్తి వేలల్లో చూపించారు, ఇప్పుడు కోట్లలో సంపాదించేశారా? మీడియా ముందు వీడి పరువు తీద్దామనుకుంటే వీడు నాగాలు తీస్తున్నాడేంటి పిఏ? గాలి గురించి ఎందుకు సార్, ఇప్పుడు బాబు గురించి అడగండి. నా బాబుతో అంట్లు కడిగిస్తావా? నీకెంత ధైర్యం? ఈ బాబు మీ బాబా? నాకు తెలీదే. ఏమో. ఏం బాబు, నిన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నువ్వు చెప్పలేదే ఎవరు లేరని జాబ్ లో జాయిన్ అయ్యావు? ఈ తొక్కలో జాబ్కి ఇంటర్వ్యూ కూడానా? నా బాబునే పనిలో పెట్టుకునేంత గొప్పవాడివా నువ్వు? నా బాబుని కిడ్నాప్ చేసి చాలక చాకరీ కూడా చేయిస్తావా? డాడీ, మా ఓనర్ని ఏమనకండి. ఓనర్ ఏంట్రా? ఈయన నాకు పనిచ్చిన దేవుడు. పని చేయాల్సిన కర్మ నీకేంట్రా? నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను డాడీ. ఒరే, మొన్న తాగిన ముందు ఇంకా దిగలేదురా నీకు? ఆ అభిరాము నిన్ను కిడ్నాప్ చేశాడు, మన ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చి వాళ్ళింటి స్టోర్ రూమ్ లో పడుకోబెట్టాడు. ఇప్పుడు అంట్లు కడిగిస్తున్నాడు. ఇంకా బుద్ధి రాలేదా నీకు? బుద్ధొచ్చిందని చెప్తున్నాను డాడీ.
నన్ను అభిరామన్న కిడ్నాప్ చేయలేదు. నేనే ఇంట్లోంచి బయటకు వచ్చి సొంతంగా బతకాలనుకుని అన్న దగ్గర పనిలో చేరాను. మా డాడీయే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. నా కొడుకుని కిడ్నాప్ చేశాడు. వాణ్ణి అడ్డు పెట్టుకుని నన్ను బెదిరించాడు. అందుకే మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. లేదంటే మీరు జైల్లోనే మగ్గిపోయేవారు. నువ్వు నోరు మూస్తావా? మిమ్మల్ని నేనే బయటికి తీసుకొస్తానని చెప్పాను కదా. ఈ లోపల అభిరామ్ తొందరపడ్డాడు. కేసు విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీ ఇల్లు, ఆఫీసు, ఫ్యాక్టరీ అన్ని సీజ్ చేశారు. మీకు క్లీన్ చిట్ వస్తే తప్ప రేపు ఆ ఫైల్ ఓపెన్ చేయరు. ఇవన్నీ క్లియర్ చేశాకే మిమ్మల్ని బయటికి తీసుకొద్దాం అనుకున్నాను. ఆ అభిరామ్ తొందరపాటు వల్లే మీరు రోడ్డున పడ్డారు. జైల్లో ఉంటేనే మీరు ఉండటానికి ఒక సెల్ ఉండేది, 3 పూట్ల భోజనం ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో, ఏం తింటారో అంతా మీ కర్మ. అనుభవించండి. డ్రైవర్, సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ సార్ డ్రైవర్, సార్ చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్ 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 ఎమ్మెల్యే గారు. సార్ 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 పావని, పావని, వస్తున్నాను అత్తయ్య. దిష్టి నీళ్లు కలిపాను. కర్పూరం తెచ్చావా? తీసుకొచ్చాను అత్తయ్య. పెట్టే. ఏంటి అత్త కోడళ్ళు హడావుడి చేస్తున్నారు? బావగారు అఖిల్ జైలు నుంచి వస్తున్నారు కదా, ఓ, దిష్టి తీసి హారతి ఇవ్వబోతున్నారు. ఎంతైనా తల్లి తల్లేనే. మీ అత్తయ్యకి కొడుకుల మీద ప్రేమ చావలేదు. అవును, టిఫిన్ ఏం చేసావు పావని? వసు ఏదో చేసింది అత్తయ్య. ఏదో చేయడమేంటి? జైల్లో ఏం తిన్నారో ఏమో. భాస్కర్ అఖిల్కి ఇష్టమైనవి చేయమన్నాను కదా. అవునమ్మా, జైలు తిండి సరిగ్గా ఉండదు. భాస్కర్కి ఇష్టమైన చికెన్ పలావు, అఖిల్కి ఇష్టమైన చేపల పులుసు, ఇంకా 2 రకాల స్వీట్లు, ఒక హాటు చేయండి. ఫస్ట్ టైం మావయ్య గారు కొడుకులకి ఫేవర్ గా మాట్లాడుతున్నారా ఆంటీ? మీ మావయ్య మాటల్లో ఏదో మర్మం ఉంది. ఏ తిరకాసు లేకుండా ఆయనంత తీయగా మాట్లాడు. అంటే మావయ్య అది... ఏంటమ్మా నసుగుతున్నావు? మీ అత్తయ్య కూడా ఆర్డర్ వేసింది కదా. పాపం, తన కొడుకులు స్వాతంత్ర పోరాటం చేసి జైలుకెళ్ళొస్తున్నారు. హారతులతో స్వాగతం పలికి అరిటాకులు వేసి పంచభక్ష పరమన్నాలు పెట్టాలి కదా. చెప్పాను కదే, మా అన్నయ్య మామూలోడు కాదు. సిగ్గు లేకపోతే సరే. దిక్కు మొక్కు లేని మనల్ని ఇంటికి తీసుకొచ్చి అభి ఇంత నీడనిచ్చాడు. వసు రెక్కలు ముక్కలు చేసుకుని టిఫిన్లు చేస్తే ఎండలోకి వెళ్లి అభి అమ్ముకొస్తున్నాడు. వాళ్ళిద్దరూ మనకి 3 పూటలా 4 ముద్దలు పెడుతున్నారు. అంతటితో సరిపెట్టుకోకుండా ఆ నా కొడుకులకు పలహారాలు కావాలా? ఏంటన్నా అమ్మనేదో అంటున్నారు? మీ అమ్మ గొంతెమ్మ కోరికలు కోరుతుందిరా. అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది మావయ్య. బావగారు అఖిల్కి ఇష్టమైనవి వండి పెట్టమని కదా అడుగుతున్నారు. తను దూర సందులేదు, మెడకో డోలన్నట్టు మీరు మాకు పెట్టడమే ఎక్కువ. మళ్ళీ వాళ్ళకిష్టమైనవి కూడా చేసి పెట్టాలా? వాళ్ళెవరు నాన్న? నా సొంత అన్నయ్య తమ్ముడే కదా. మీరు మేము వేరన్నట్టు మాట్లాడతారేంటి? నిజమే మాట్లాడుతున్నానాభి. మీరు వేరు, మేం వేరు. మీకున్నదంతా మంచితనం, మాకున్నదంతా స్వార్థం. రోజు సిగ్గుతో చచ్చిపోతున్నాను. మన ఇంట్లో కిచెన్ ఎక్కడుందో తెలియని నువ్వు మండు టెండలో కూర్చొని అంట్లు ఎలా కడుగుతున్నావురా? ఎవరు నేర్పించారు? అభి అన్న లైఫ్ అంటే ఏంటో చూపించారు డాడీ. అంటే ఇన్నాళ్ళు నువ్వు బతికింది బతుకు కదా? కాదు, కాలేజీలో గర్ల్స్ని టీచ్ చేయడం, బాయ్స్తో ర్యాగింగ్ చేయడం, బీచ్లో డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం, ఒక గోల్ అంటూ లేకుండా ఎలా పడితే అలా తిరగడం. చిచి, ఇది కాదు డాడీ లైఫ్ అంటే. యంగ్స్టార్ అంటే ఒక భగత్ సింగ్లా
ఒక స్వామీజీ వివేకానందలా ఉండాలని అభి అన్న చెప్పాడు. ఒరే, వాడు చెప్పింది ఫాలో అయితే మట్టి కొట్టుకుని పోతావురా. డబ్బున్నోళ్ళ పిల్లలు ఎలాగైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఛీ, వీడియో ఒక తండ్రేనా? రేపటి నుంచి బీచులకెళ్ళు, తాగి తందనాలాడు, ఆడపిల్లలు నేర్పించు, ఏమైనా చెయ్యి. నేను ఏమీ అన్నా రే నాన్న. అంతేకాని భగత్ సింగ్ అవుతాను, పాతికేళ్లకే దేశం కోసం చస్తాను, స్వామి వివేకానందుని అవుతాను, సన్యాసులో కలిసిపోతానంటే మాత్రం నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నా లైఫ్ని చేంజ్ చేసుకుంటున్నాను డాడీ. పాత తేజ చచ్చిపోయాడు డాడీ. ఇది నా న్యూ లైఫ్. అభి అన్ననే ఫాలో అవుతాను. ఊరి ఒరే 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 ఒరే, వాళ్ళ ఉండటం చాలా కష్టంరా. వాడు మంచితనం అనే బోర్డుని మెళ్ళలో వేసుకుని తిరుగుతున్నాడు. ఆ బోర్డు మోయడం అంత ఈజీ కాదురా. ఆ మంచితనానికి పోయే రాముడు అడవికి వెళ్ళాడు, హరిశ్చంద్రుడు భార్య బిడ్డలను అమ్ముకున్నాడు. ఈ అభిరామ్ ఉన్న ఆస్తినంతా దానం చేసి ఇప్పుడు ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు. వాళ్ళంతా మంచివాళ్ళు కాబట్టే కదా డాడీ వాళ్ళని ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకున్నారు. మీ మమ్మీ డాడీ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అది కాకుండా హనీమూన్కి వెళ్ళినట్టు హాలిడేస్కి వెళ్తున్నారు. జైలు నుంచి వచ్చాక చిల్ అవుదాం అనుకున్నాను. ఆ సంతోషం కూడా లేకుండా చేశారు. మా మామ్ డాడీ రాకపోతే నేనేం చేయాలి అఖిల్? వాళ్ళకి మన మీద కంటే మనీ మీదే ప్రేమ ఎక్కువైంది. హారిక హారిక, ఏంటే ఈ రోజే కదా జైలు నుంచి వచ్చాను, కాసేపు కూడా వదిలేవా? ఇదొక ప్యాలెస్, మీకో ప్రైవసీ. ఇక్కడంత లేదురా చిన్నోడా. పదవే హారిక, వెళదాం. ఎక్కడికి? జాబ్ కి. ఇప్పుడు జాబ్ ఏంటి? నైట్ జాబ్. నువ్వు జాబ్ చేస్తున్నావా? గడవాలి కదరా మరి. జాబ్ ఎక్కడా? వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో చేసే జాబా? ఏం చేస్తున్నావు? ఒకటా రెండా, చాలా పనులు చేస్తున్నావురా. ఇప్పుడు మొదలైన చాకరీ 11 దాకా ఉంటుంది. మళ్ళీ పొద్దునే లేపుతారు. అభి షెల్టర్ ఇస్తే మీ నాన్న టార్చర్ పెడుతున్నాడు. రాబో వెళదాం. హారిక, నీతో ఇంటి పనులు చేస్తున్నారా? వెళ్లకు, ఏం చేస్తారో చూస్తాను. ఇది రాకపోతే నిన్ను రమ్మంటారు. వస్తావా? వెళ్ళు హారిక, ఏం చేస్తాం? రావే రా, రావే రా. హారిక నేను వచ్చామన్నయ్య, ఏ పని చేయమంటారు? మీరొచ్చారు సరే, వాళ్ళెక్కడా? వాళ్ళెవరన్నయ్యా? భాస్కర్, అఖిల్లు రెస్ట్ తీసుకుంటున్నారన్నయ్య. జైల్లో కూడా రెస్టే కదా తీసుకున్నారు. రమ్మని చెప్పు. వాళ్ళు ఈ రోజే వచ్చారు కదండి, వదిలేయండి. ఏ ఈరోజు వాళ్ళు ఊపిరి పీల్చకుండా భోంచేయకుండా ఉన్నారా? నోటికి పని పెట్టారు కదా, చేతికి పని పెట్టలేరా? వాళ్ళనేమనకుండా మీరుండలేరా అన్నయ్య? రే భాస్కర్, అఖిల్, ఇలా రండి. ఎందుకు మావయ్య? మనం పని చేస్తున్నాం కదా. వాళ్ళు కూడా పని చేయాలి వసు, అప్పుడే తెలిసొస్తుంది. అలా విగ్రహాల్లా నిలబడ్డారే, మీరు పనిచేయండి. పదవే. నీ బాధని కన్నతీపిని నేను అర్థం చేసుకోగలను జయంతి. జ్వరానికి చేదు కషాయమే మందు. కాదన్నండి, కాని ఇప్పుడందరం ఒకే చోటున్నాం కదా. కాస్త వెనక ముందు చూసి మీరు పిల్లల్ని మందులిస్తే బావుంటుంది. నాన్న ప్రవర్తన ఎప్పుడూ ఇంతే. ఏది దాచుకోరు, ముక్కు సూటిగా మాట్లాడతారు. షుగర్ కోటెడ్గా చెప్పడం నాన్నకు అలవాట్లేదు. ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు కదండి. ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చామని బావగారు అఖిల్ గిల్టీ ఫీల్తో ఉన్నారు. అభి చెయ్యి పట్టుకున్నంత వరకు భాస్కర్, అఖిల్లు సంతోషంగా ఉన్నారు జయంతి.
ఎప్పుడైతే వాళ్ళు అభిని వదిలేశారో అప్పుడే వాళ్ల పతనం మొదలైంది. ఇప్పుడు వాళ్లకు ఏ గతి పట్టిందో చూశావు కదా. అన్నీ చూస్తూనే ఉన్నానండి. నాకు అర్థమవుతోంది. గదిలో బంధించి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది. మీరలా తిడుతుంటే భాస్కర్, అఖిల్ మీ మీద తిరగబడతారని నాకు భయం వేస్తోందండి. తిరగబడమనే నేను వాళ్ళని తిడుతున్నాను జయంతి. అలాగైనా పౌరుషం తెచ్చుకొని బాగుపడతారని తిడుతున్నాను. నాన్న ఉద్దేశం అదే అయి ఉంటుంది వసు గారు. ఆయన ఏం చేసినా అందులో ఒక మీనింగ్ ఉంటుంది. ఆయన ఒక బెస్ట్ ఫాదర్. అన్నయ్య అఖిల్ మారితే నాన్న ఎంత సంతోషిస్తారో తెలుసా? తెలుసండి. ఉన్న ఆ పల్లెటూరు వదిలి మావయ్య గారు సిటీకి వచ్చినప్పుడే మావయ్య గారు అఖిల్లో మార్పు కోరుకుంటున్నారని అర్థమైంది. ఆ ఇంట్లో అడుగు పెట్టనని మళ్ళీ మీరు ఆ ఇంటికొచ్చినప్పుడే తెలిసిపోయిందండి. ఎలాగైనా సరే భాస్కర్, అఖిల్ని మార్చాలని మీరనుకుంటున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు జయంతి. వాళ్లకు నువ్వు తల్లివైతే నేను తండ్రిని. అభివసుల రూపంలో దేవుడెలాగూ మనకు తోడుగా ఉన్నాడు. వసుగారు, వసుగారు, బాక్స్ ఇవ్వండి, వెళ్ళొస్తానండి. ఒక్కరే వెళ్తారా? మీ అన్నయ్యని తోడుగా తీసుకెళ్ళబి. నాతో వస్తావా అన్నయ్య? ఎక్కడికి? ఒక ఆఫీస్లో లంచ్ బాక్స్ ఇచ్చే ఆర్డర్ వచ్చింది. ఆ కంపెనీకి వెళ్ళి మాట్లాడి రావాలి. నీ ఆర్డర్స్ గురించి నాకేం తెలుసు? అయినా 4 రోజులు ఉండిపోయేవాడిని. నాకు ఈ పనులన్నీ ఎందుకు? ఈ 4 రోజులు అయినా తినడానికి కావాలి కదండి. బయట ఎండగా ఉంది, నేను వెళ్ళొస్తానులే వదినా. ఎండ ఆయనకే కాదు నీకు తగులుతుంది కదా బి. ఏంటే నీ ఉద్దేశం? నన్ను ప్రశాంతంగా పేపర్ కూడా చదువుకోనే బాబా? పేపరు చదివి మన దేశ రాజకీయాలు వెలగబెట్టాలా బాబూ? భాస్కర్, కాఫీ తాగావా? సారు ఉదయాన్నే లేచారు, స్నానం చేసి రెడీ అయ్యారు, కాఫీ తాగి తీరిగ్గా పేపర్ చదువుతున్నారు. ఇక మీరు బయటికి వెళ్ళరా సార్? అభి ఎక్కడికో వెళ్దామన్నాడు నాన్న, అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళు. కాస్త అభితో ఉండి కాస్త వ్యవహార జ్ఞానం నేర్చుకో. వెళ్ళొస్తాను. ఎండ ఎక్కువగా ఉందభి, జాగ్రత్తగా వెళ్ళిరండి. అన్ని పనులు నువ్వే చేయక అభి, కాస్త వీళ్ళకు కూడా నేర్పించు. కూర్చోండి మావయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, పొద్దున్నే ఎండ చుర్రుమంటుంది, తాగాలనిపించట్లేదు. ఇంతకీ చిన్నసారెక్కడా? ఇంట్లోనే ఉన్నాడా లేక ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడా? ఇప్పుడేదో ఫ్లైట్ లో వెళ్తున్నట్టు ఈయన ఓవర్ బిల్డప్. చెప్పింది అర్థమైందా? అర్థమైంది నాన్న. మరి నడు. సుబ్బు పద. ఒక్క నిమిషం బాబు, నేను టిఫిన్ లేస్తాను, మీరు సర్వింగ్ చేస్తారు. మరి ప్లేట్లు ఎవరికి అడుగుతారు? నన్ను చూస్తారేంటి మావయ్య? ప్లేట్స్ కడగడానికి కావాలంటే ఆంటీ 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 ఎక్కడ? ఆవిడ ఎప్పుడో పారిపోయారమ్మా. అంటే ప్లేట్స్ నేను కడగాలా? నువ్వే కడగాలి. చూసుకుంది చాలు, ఇంకా బయలుదేరండి. రండి బాబు రండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రండి, బండి నెట్టండి. స్విమ్మింగ్ పూలు ఎండమావులాయే.
చెప్పండి. ఇంకో 2 ఇడ్లీ అయ్యి బాబు. ఇదిగో బాబు నాకు కొద్దిగా చట్నీ అయ్యి. ఒక్క నిమిషం. ఇదిగోండి బాబు నాకు 4 పూరి. బాబు 4 పూరి. ఏమి తింటారా మీరు? తినడానికే పుట్టారా? రండి రండి రండి. ఏం కావాలి సార్? 3 ప్లేట్ల ఇడ్లీలు, 2 ప్లేట్ల పూరి, 3 వడ, ఆనియన్ దోశ, మసాలా దోశ, పెసరెట్టు. మాకు అవన్నీ అరగంటలో కావాలి. అలాగే సార్, ఓ అరగంటలో రెడీ చేసి పెట్టారు. మీరు కట్టి పెట్టండి, మేము మళ్ళీ వస్తాం. వెళ్ళేసి వచ్చేయండి. ఎవర్రా మీరంతా? పొద్దున్నే తినడమే పనా మీకు? ఇదిగో బాబు 3 ప్లేట్ ఇడ్లీలు, 2 ప్లేట్ పూరి, 3 వడ, ఆనియన్ దోశ, మసాలా దోశ, పెసరట్టు. వేడివేడిగా ఇవ్వాలి బాబు, అరగంటలో కస్టమర్లు వచ్చేస్తారు. నాకున్నవి 2 చేతులు. నువ్వు 25 ఆర్డర్లు చెప్తే ఎలా? మనకి డిమాండ్ అలా ఉంది బాబు. నీకేం సర్వ్ చేస్తున్నావు? నేను టిఫిన్లు చేయాలి. మీరే కదా బాబు నన్ను సర్వ్ చేయమన్నారు. ఇప్పుడు నన్ను ఇలా విసుకుంటే ఎలా? హారిక, ప్లేట్స్ కడిగావా? వడ రెడీ. ఎలాంటి హారిక ఎలాంటి పని చేస్తుంది? బాబు ఏంటి డ్రీమా? అవన్నీ తర్వాత, ముందు పని చేయండి. ఏంటమ్మా ఇంత స్లోగా ప్లేట్లు కడుగుతున్నావు? ఓ రాజమౌళి గారి ఫ్యామిలీ మొత్తం సినిమాలో పనిచేసినట్లు అభిరామ్ గారి ఫ్యామిలీ అంతా టిఫిన్ బండి దగ్గర పనిచేస్తున్నారన్నమాట. ఇదో బిజినెస్. మళ్ళీ దీన్ని రాజమౌళి గారి సినిమాలతో పోల్చడం. ఆయన సినిమా అంత భారీ కలెక్షన్స్ రాకపోయినా మన బండికి కూడా మంచి కలెక్షన్లే వస్తాయి బాబు. కలెక్షన్స్ ఏమో ఆయనకు, కష్టాలు మాకా? ఆయనంటే రాజమౌళి గారు మేడం. మరి మీ అభిరామ్ సారు? మరి మీకు ఆయన రోజు టిఫిన్, లంచ్, డిన్నర్ పెడుతున్నారు కదా సార్. ఈ కలెక్షన్ అంతా దానికే సరిపోతుంది. మేం స్టార్ హోటల్లో కాఫీ తాగి బిల్ తో పాటు ఇచ్చే టిప్ అంతుండదు. ఈ టిఫిన్ బండి కలెక్షన్ చెంత చచ్చినా ఇంకా పులుపు చావలేదన్నమాట. డాంకీలకి ఏం తెలుసు శాండిల్ స్మెల్? వీడికి మన గురించి ఏం తెలుస్తుంది? తెలుసుకోవాలన్న కోరిక కూడా నాకేం లేదులేండి. ముందు పని చూడండి. పాపం మీకోసం ఇంట్లో వాళ్ళు ఇంకెంత కష్టపడుతున్నారో. ఏం బాగుందమ్మా నీకు? మాతో పిండి రుబ్బించడం, అంట్లు తోవించడం, ఇల్లు ఊడిపించడం, రాత్రి 11, 12 వరకు చాకరీ చేసి మళ్ళీ పొద్దున్నే తెల్లారగట్లే లేవటం. ఇది బాగుందే నీకు? అంటే నా ఉద్దేశం. అర్థమైందమ్మా. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. అంతగా ఏం కష్టపడుతున్నావు సుమంగళి? ఇంటికి చాకరీ చేస్తున్నాను కదన్నయ్యా. నీతో పాటు అందరం చేస్తున్నాం కదా వదినా. ఏదో నువ్వొక్కదానివే పనంతా చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. ఎంతైనా మీరు ఒకటే వదినా. నేనేగా పరాయిదాన్ని. మీరు పరాయి వాళ్ళు ఎలా అవుతారు పిన్ని? ఈవిడ మా కత్తయ్య అయితే మీరు అమ్మలాంటి వారు. పని చేయడం మీకు ఇబ్బందిగా ఉంటే మేం చేస్తానులే పిన్ని. ఎందుకు బాధపడతారు? వాళ్ళు పనులు చేస్తారు, నువ్వు రెస్ట్ తీసుకో సుమంగళి. ఎన్ని రోజులకు అన్నయ్య ఒక మంచి మాట చెప్పాడు. ఈ రోజు నుంచి నేను ఏ పని చేయక్కర్లేదు. కాకపోతే ఒక్క పూటే తిను, 2 పూటలు ఉపవాసం చేయి. ఖర్చైనా మిగులుతుంది. నీ నోటి నుండి ఒక్కసారైనా మంచి మాట రాదా అన్నయ్య? అవును దినా, లావు అయిపోతున్నావని బాధపడుతున్నావు కదా, కాస్త సన్నబడతావు. ఊరుకో వదినా. అన్నయ్య తానా అంటే నువ్వు తందానా అంటావు.
అభి వెళ్ళిన పని ఏమైంది? సక్సెసేనా? ఆ ఫుడ్ కాంట్రాక్టు మనకు వచ్చినట్టేనా? ఏంటి వచ్చేది? ఆ కాంట్రాక్ట్ వీడికి ఇవ్వమని తెగేసి చెప్పారు. ఎందుకు ఇవ్వరంట? వీడు నోరు చేతులు ఊరికే ఉంటాయా? ఎప్పుడు ఎవరితో ఏదో ఒక గొడవ. ఇప్పుడు అభి ఎవరితో గొడవ పడ్డారండి? ఆల్రెడీ ఆ ఎమ్మెల్యేతో గొడవ పడ్డాడు కదా. ఆయన కాంట్రాక్టర్కి ఫోన్ చేసి వీడికి కాంట్రాక్ట్ ఇవ్వద్దని చెప్పారు. అనుకున్నాను. కొడుకును కిడ్నాప్ చేస్తే ఎమ్మెల్యే ఎందుకు ఊరుకుంటాడు? మన నోట్లో మట్టి కొట్టాడు. ఏమైంది? పోయింది అభి. టిఫిన్ బండి కూడా పోయింది. అక్కడ టిఫిన్ బండి పెట్టడానికి పర్మిషన్ లేదని గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి తీయించేశాడు. పర్మిషన్ తీసుకునే కదా బండి పెట్టాము. ఎమ్మెల్యే గారు ఆ పర్మిషన్ ని క్యాన్సిల్ చేయమన్నారంట. చెప్పానా ఆ ఎమ్మెల్యే ఇంతటితో వదలాడని? పోయి ఆయనతోనే పెట్టుకున్నావు. మీ గురించే కదండి అభి పోరాడుతున్నాడు. ఎవరు చేయమన్నారు వదినా? మేము అడిగామా? మమ్మల్ని బయటికి తీసుకురమ్మని చెప్పామా? వీడి వల్ల మా ఆస్తులు పోయాయి, అన్నీ సీజ్ చేశారు, వీధిన పడ్డాం. ఇలాంటి ఇంట్లో బ్రతకాల్సి వస్తుంది. వీడు లేకపోతే మేం హ్యాపీగా ఉండేవాళ్ళం. అయినా ఎమ్మెల్యే గారు నిన్నేమడిగారు? ఒక చిన్న సంతకమే కదా, చేయడానికి ఏమైంది? ఆ సంతకం విలువ మొత్తం ఆస్తి అఖిల్. మీ అన్నయ్య సంతకం పెడితే నిజంగానే అందరం రోడ్డున పడాల్సి వస్తుంది. ఇప్పుడు మాత్రం మనం ప్యాలెస్ లో ఉన్నామా? 5 స్టార్ హోటల్లో తింటున్నామా? ఇక్కడ మినిమం నీడ్స్ కూడా లేవు. ఈ మాత్రానికే మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు పోజులు. ఆ ఎమ్మెల్యే ఇంకా ఏం చేస్తాడో? నా కూతురు పెళ్లి జరుగుతుందో లేదో అని చాలా భయంగా ఉంది. ఏదైనా జరగడానికి జరిగితే దాని భవిష్యత్ ఏం కావాలి? సీజ్ చేసిన మన ఆస్తులు ప్రాపర్టీలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదు. ఈయన గారేమో సంతకం పెట్టను అంటున్నారు. మేం చచ్చాక మా సమాధుల మీద సంతకం పెడతారా?